ఒప్పుకోలేదని, ఆమెతో పాపం చేయడానికి ఒప్పుకోలేదంటే తీసుకొని వెళ్ళి 13 సంవత్సరాలు జైల్లో పడేస్తే జైల్లో తోటి ఖైదీలందరూ ఎంతగానో నిందిస్తున్నారు, ఎంతగానో అవమానిస్తున్నారు. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ఒక బానిసగా ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వడానికి మొట్టమొదటి కారణం పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. అంటే నేను అంటాను, దేవుడు నిన్ను దీవించాలన్నా, నీ కుటుంబంలో అధికమైన మేలు చేయాలన్నా నువ్వు మొట్టమొదటిగా పాపానికి దూరంగా పారిపో. పాపానికి అవకాశం ఇవ్వద్దు. దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం ముగించబడటానికి మహా ఇది ఇంకా 10 రోజులే ఉన్నాయి. ఈ 24 సంవత్సరంలో అనగా ఈ 12 మాసాలలో పాపానికి ఎంత దగ్గరైపోయావో, ఏ అనుభవాల్లో పడిపోయావో, ఏ అనుభవాల్లో జారిపోయావో అవన్నీ దినములను విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెడితే యోసేపుని హెచ్చించి గణపరిచిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గణపరచునుగాక. హల్లెలూయా. యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక దేవుడు దీవించాడు. యోసేపులో ఇక ఆఖరి సగును చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 42వ అధ్యాయం ఆదికాండం 18వ వాక్యం. యోసేపట దేవునికి నేను భయపడేవాడిని అని మాట్లాడతాడు అక్కడ. యోసేపు వారిని చూసి, చాలండి, నేను దేవునికి భయపడేవాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనుషులకు భయపడేవాడు కాదంట యోసేపు. యోసేపులు ఏముందో తెలుసా? దేవుని భయం ఉంది కడుపులో. దేవుని భయం ఉందంటండి యోసేపుకి. ఎక్కడైనా వెళితే, ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా చూడాలన్నా దేవుని భయం అతను లోపల ఉండి ఏది కూడా చూసేవాడు కాదు, ఏది కూడా చేసేవాడు కాదు. నువ్వేమో తెగించి చేసేస్తున్నావే, తెగించి చూసేస్తున్నావు సినిమాలు, ఆపకుండా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చూసేస్తున్నావు సీరియల్లో. అంటే నీ కడుపులో దేవుని భయం లేనట్టేగా. దేవుని భయం ఉంటే చూడండి, మన పిల్లలు ఏదైనా దోల చేశారనుకో, వాడిని ఖచ్చితంగా కొడతావు. ఏరా మీ నాన్న భయం లేదా నీకు? మీ అమ్మ భయం లేదా? నేను అంటాను, ఆ పిల్లోడిని అంతగా అడిగే అర్హత నీకుంటే దేవుడు అంటున్నాడు నిన్ను, ఆయనకు అడిగే అర్హత ఉంది. దేవుని భయం నీలో ఉందా? అసలు నీ కడుపులో దేవుని భయం ఉందా? యోసేపు కడుపులో దేవుని భయం ఉందంట. ఏది చూడాలో, ఏది చూడకూడదు, వేటికి దూరంగా ఉండాలో అలా దూరంగా ఉండి బ్రతికాడు ఆయన. హల్లెలూయా. దేవుని భయం కడుపులో ఉన్న వాడిని మాత్రమే దేవుడు దీవించడం ప్రారంభిస్తున్నాడు. దేవుడు ప్రధానమంత్రిగా చేసేసాడు ఏకంగా. దేవుని బిడ్డలుగా నీలో దేవుని భయం కరువైపోయిందేమో, లోకానికి, పాపానికి, ఆశలకు, కోరికలకు సమీపమైపోయావేమో. ఇకనైనా వాటన్నిటికి నువ్వు దూరమై దేవుని భయం నీ కడుపులో ఉంటే ఏది చేయకూడదో, ఏది చూడకూడదో నీకు అర్థమైతే, మందిరానికి వస్తున్నావు, లోకస్తుల వల్ల సినిమాలకు వెళ్ళిపోతున్నావు. మందిరానికి వస్తున్నావు, లోకస్తుల వల్ల బుద్ధులు మాట్లాడేస్తున్నావు. మందిరానికి వస్తున్నావు, లోకస్తుల మాదిరిగా చూడకూడదు దృశ్యాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీలో వ్యత్యాసం ఉండట్లేదు. ఎందువలన ఈనాడు చాలా కుటుంబాలలో అధికమైన మేలులు జరగట్లేదంటే వారిలో పరిశుద్ధమైన జీవితం చేయట్లేదు, వారిలో దేవుని భయం ఉండట్లేదు. దేవుని బిడ్డలుగా మనం ధ్యానం చేసినటువంటి మాట, మునుపటి కంటే అధికమైన మేలును పొందుకోవాలంటే యోసేపు వలె పరిశుద్ధమైన జీవితం చేయడముగాక, పాపమునకు దూరముగా పారిపోదుముగాక. యోసేపు వలె దేవునికి మాత్రమే భయపడుదుముగాక. దేవునికి భయపడేవాడు లోకంలో ఏది వచ్చినా తట్టుకుంటాడండి. దేనికి కూడా భయపడండి, భయపడవిక. అది మరణమైన, కరువైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, అనారోగ్య పరిస్థితులైనా మనం భయపడము. ఎందుకంటే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఏ స్థితిలోనైనా ఆయన స్తుతిస్తాడు. హల్లెలూయా. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నప్పటికీ, అనేకమైన మతాలు ఉన్నప్పటికీ ఒక క్రైస్తవ్యం మాత్రం, దేవుని ఎరిగిన బిడ్డలు మాత్రం పుట్టిన ఆయన ఆరాధిస్తారు, చచ్చిన పాటలు పాడుతూనే తీసుకెళ్తారు. అది కేవలం మనకు మాత్రమే చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను నేను అంటాను, ఏ ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా, కన్నీటి అనుభవాలు నీకు ఎదురైనా, నీవు దేవుని భయం నీలో ఉంటే ఆయన నిన్ను సిగ్గుపరచడం. హల్లెలూయా. ఆయన నిన్ను అవమానపరచడం. హల్లెలూయా.
ఏ అన్నలు అయితే యోసేపు నమ్మేశారో అదే అన్నలు ఇప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయ్యాక యోసేపు కాళ్ళ దగ్గరికి వచ్చేశారు. ఎంతో సమయం పట్టలేదండి, 13 ఏళ్ళు పట్టిందంతే కేవలం. దేవుని బిడ్డ, నేను అవమానించేవారు అధికమయ్యారా, నేను నిందించేవారు అధికమయ్యారా? అయితే కొన్ని విషయాలు నువ్వు మౌనంగా ఉండడం మంచిది. అంతేగా నువ్వు తిరగేసి మాట్లాడద్దు, నీవే వ్యతిరేకం అవ్వద్దు. వారు 4 అంటుంటే నువ్వు 10 అనుకుంటూ వెళ్ళిపోతే మాటలు పెరిగిపోయే కొలది సంబంధాలు దూరం అయిపోతాయి. కానీ ఒక్క మెట్టు నువ్వు దిగి తగ్గించుకోగలిగితే, యేసు ప్రభు అంతటోడు తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకోగలిగితే, తగ్గించుకున్నటువంటి యోసేపు జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవెనగా మార్చునుగాక, నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఒక కుటుంబం మీదకి అధికమైన మేలు దిగి రావాలి అంటే యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకోవాలి. యోసేపు వలె దేవుని భయం మన కడుపులో ఉండాలి. ఇక ఆఖరి వ్యక్తి, 3వ వ్యక్తి దావీదును గొర్రెలు కాసుకునేవాడంట దేవుడు సింహాసనం మీద చక్రవర్తిగా చేశాడండి. అది కూడా మనకులాగా 5 ఏళ్ళకు ఒకసారి ఉండే సింహాసనం కాదది. ఆ సింహాసనం మీద ఒక్కసారి దావీదు ఎక్కితేనంట 40 ఏళ్ళు ఏక చక్రాధిపతిగా ఇజ్రాయేలు ప్రజలను ఏలాడంట. హల్లెలూయా. ఒక పామరుడు గొర్రెలు కాసుకునేవాడు ఒక సింహాసనం ఎక్కి రాజు అయిపోయి చక్రవర్తి అయిపోయాడు. ఏమి చూసి అంతగా దీవించావయ్యా దావీదునంటే, దావీదు 51వ అధ్యాయంలో రాస్తాడు, అతని ఎదుట ఉన్నదంతా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతాడు. హల్లెలూయా. కీర్తనలు 51వ అధ్యాయం 7వ వాక్యంలో రాస్తాడు, అయ్యా నా దోషములన్నీ పోవునట్లుగా నన్ను బాహుగా కడిగయ్యా, నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచునయ్యా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నాయి. నీకు కేవలము విరోధముగా నేను ఇలాగ చూస్తే అక్కడ అంటాడు, హిమము కంటే తెల్లగా కడిగయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయొద్దయ్యా, మరొక నూతన మనసు నాకు ఇవ్వయ్య అంటూ ఆ కీర్తన రాస్తాడు. ఏమండి, ఒక రాజు అయినప్పటికీ కూడా అతనిలో పశ్చాత్తాప ప్రార్థన ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఒక్క మెట్టు దీవించబడితే, ఒక మెట్టు కొంచెం ఒక స్థితిలోకి వస్తే దేవుణ్ణి మర్చిపోతావు, దేవుని సన్నిధిలోకి పశ్చాత్తాపడడం మానేస్తావు. దావీదు అలా లేడంటండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాప మనసు కలిగి పశ్చాత్తాపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దావీదుకున్న శ్రేష్టమైన అలవాటు ప్రతిరోజు 3 మార్లు ప్రార్థిస్తాడు, 7 మార్లు స్తుతిస్తాడు. దావీదుకున్నటువంటి ఒక మంచి అలవాటు అది. నువ్వేమో ఈరోజు మోకాళ్ళు ఇస్తే ఏదో శోధన, ఏదో జరగకూడదు జరిగితే, ఏదో ప్రమాదం, ఆటంకం ఏదో ఎదురైతే తప్ప అప్పుడు నీకు మోకాళ్ళు లేవు, అప్పుడు నీకు ప్రార్థన గుర్తుకు రాదు. ఏంటమ్మా ప్రార్థన చేసుకుంటున్నావంటే బిజీగా ఉన్నావండి. నేనంటాను, దావీదు ఒక చక్రవర్తి అండి, ఒక రాజు. అతని షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడు. అంతటి స్థితిలో కూడా అతడు ప్రార్థించడం మానట్లేదు. హల్లెలూయా. అతడు ఆరాధించడం మానట్లేదు. హల్లెలూయా. అతడు చేతులెత్తడం మానట్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. అబ్రహామునైనా, యోసేపునైనా, దావీదునైనా ఉన్నతమైన స్థితిలో అధికమైన మేలు వారి మీదకు దేవుడు పంపడానికి గల కారణం ఒకటే, వారిలో తగ్గింపు ఉంది. వారు లోబడుతున్నారు, పరిశుద్ధమైన జీవితం చేస్తున్నారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మనసుంది. రాబోయే 2025 నా దేవుడు నిన్ను అత్యధికమైన మేలుతో నింపాలనుకుంటున్నాడు. ఆ మేలును నువ్వు పొందుకోవాలంటే అబ్రాహాము వలె లోబడగలిగితే, యోసేపు వలె పాపానికి నువ్వు దూరంగా పారిపోగలిగితే, దావీదు వలె నువ్వు పశ్చాత్తాపపడగలిగే ప్రార్థన జీవితం నీకు ఉండగలిగితే, నిశ్చయముగా నా తండ్రి 2025 సంవత్సరాలు అధికమైన మేలులతో నువ్వు నింపునుగాక, నీ కుటుంబాన్ని నింపునుగాక, నీ బిడ్డలను నింపునుగాక, నీ జీవనోపాధులను ఆశీర్వదించునుగాక. అట్టి రీతిగా నా దేవుడు కార్యములన్నీ చేసి మిమ్ములను, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని సియోనుల నుంచి నా దేవుడు ఆశీర్వదించి అత్యధికమైన మేలుతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం.
ఎక్కడ ఉన్నవారు అక్కడ ఎలాగునే కళ్ళు ముందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఏ ఒక్కరు లేవద్దు. అక్కడ ఉన్నవారు అక్కడ ఎలా కళ్ళు మూయండి.